మిథున అయితే సత్యమూర్తి మాస్టర్ ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఎవరు కావాలమ్మా అని అడుగుతుంది. ఇక్కడ సత్యమూర్తి మాస్టర్ అంటే వాళ్ళ ఆయన బయటకు వస్తాడు. ఇంతలో దేవ వాళ్ళ నాన్న బయటకు రాగానే ఎవరు కావాలి అంటే మీరు దేవ వాళ్ళ అమ్మ నాన్నేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం మాస్టర్ అయితే అవునమ్మా మేమే వాడే అమ్మ నాన్నలు, దరిద్రం కొద్దీ వాడు నా చిన్న కొడుకు అయ్యాడు. వాళ్ళంటి కొడుకును కన్నందుకు నేను ఎప్పటికీ బాధపడుతున్నాను. ఏమైందమ్మా, ఎందుకు వాడి గురించి అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళి వంగని వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అది చూసి వాళ్ళైతే అమ్మ ఎవరమ్మా నువ్వు, ఎందుకమ్మా ఇలా ఆశీర్వాదం తీసుకుంటున్నావు, అసలు ఏమైంది, నువ్వెందుకు మా కాళ్ళకు నమస్కారం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అది చూడగానే అక్కడ ఉన్న దేవా వాళ్ళ చిన్నన్నయ్య పెద్దన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న మిథున ఇలా అంటూ ఉంటుంది, మీ అబ్బాయి గుడిలో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే, నా మెడలో మీ అబ్బాయి ఈ పసుపు తాడు కట్టాడు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది. అది వినగానే సత్యమూర్తి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావమ్మా అంటే నేను ఈ ఇంట్లోనే మీకు చిన్న కోడలుగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అమ్మ నీకెందుకు చెప్తున్నాను, ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాను, ఒక్కసారి నా మాట విను, వాడిలాంటి వెధవ, వాడిలాంటి మూర్ఖుడు, వాడిలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను. నువ్వు నీ బ్రతుకు నీ జీవితం బాగుండాలంటే నీ భవిష్యత్తు కోసం నేను చెప్పిన మాట విని దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదండి, ఇక్కడే మీతో పాటు కలిసి ఉండడానికి మా అమ్మ నాన్నలు కాదనుకొని వచ్చానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవా వాళ్ళ వదిన కూడా ఎందుకు మామయ్య గారు చెప్తున్నది కరెక్టే, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి దయచేసి అని చెప్పి అంటుంది. అయినా సరే మిథున నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి రాలేదు, జీవితాంతం ఇక్కడే ఇదే నా అత్తారిల్లు అని చెప్పి ఈ అత్తారింట్లో అడుగు పెట్టడానికి వచ్చానని చెప్పి అంటుంది. అది వినగానే సత్యం మాస్టర్ అయితే అమ్మ నీకు మర్యాదగా చెప్పినంత వరకే, ఆ తర్వాత మేమేం చేయలేమని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవా వాళ్ళ అమ్మ అయితే అమ్మ మా వాడు నీ విషయంలో చేసింది క్షమించరాని తప్పే, కాదనను, దయచేసి మమ్మల్ని క్షమించి ఇక్కడి నుండి వెళ్ళిపో అమ్మా, వాడితో నువ్వు పెట్టుకోవద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మిథున అయితే మీకు ఎలా చెప్పను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి రాలేదు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అందరికీ గట్టిగా అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.